హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు కనెక్టింగ్ శ్రీధర్ బ్లాగ్స్. ముందుగా మీ అందరికీ పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈసారి మేము ఉగాది ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో చూద్దాం. మా ఆయన పొద్దున లేవంగానే ఇంకా నేను మామిడాకులు పెడతా డోర్లకు, నువ్వు మిగతా ఏమైనా పనులుంటే చూసుకో అనేసి అన్నాడు. అంటే సరేలేండి, మీరు మామిడాకులు అయితే పెట్టండి, 3 డోర్లకు కదా, 3 డోర్లకు మీరు పెట్టండి, పెట్టేలోపు నేను ఇంకేదైనా పని చేస్తాలే, మీరు పెట్టండి అంటే ఇంకా తను ఫస్ట్ మెయిన్ డోర్ పెట్టుకున్నాను అనమాట. మెయిన్ డోర్ పెట్టుకుంటే మా చేతులనేమో కింద నుంచి అందిస్తా ఉంది. అవునన్నా అక్కడ పెట్టు కవరు. నాన్నకి పో, అగ్గో నాన్నకి అగ్గో వాళ్ళ నాన్నకి మామిడాకులు అందిస్తుంది. ఏం ప్రిపరేషన్ అసలు ఏం స్టార్ట్ కాలేదు. మామిడాకులు కొనుక్కొచ్చిండు, ఇది కూడా కొనుక్కొచ్చిండు. 20 రూపీస్కి ఇంత ఇచ్చారు. ఇది కూడా 20 రూపీస్ అంట. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇదో కట్ట 20 రూపీస్ అంట. అసలు ఇంకేం వర్క్ కూడా ఏమీ స్టార్ట్ చేయలేదు నేనైతే ఈరోజు. ఇంకా అసలు భక్ష్యాల కోసం శనగపప్పు నానబెట్టిన, పూర్ణం బొండాలు చేద్దామని మినపప్పు నానబెట్టిన. ఇంకెట్లెట్లుంటో అసలు చేస్తానా చేయనా కూడా తెలియదు. ఇంకో ఆమెకంట చిన్నగాడు బొమ్మ ఎక్కడ పోయింది నాన్న అని అడుగుతుంది ఆమె. ఆ బొమ్మలు ఇగో ఈడున్న బొమ్మలు గుర్తుకొచ్చి, ఈ బొమ్మలు చూడగానే ఆమెకు చిన్నగాడు గుర్తుకొచ్చిండు కదా చైత్ర. చిన్నగాడు గుర్తుకొచ్చింది కదా నీకు. నీకా ఏంటివి మామిడాకులా? ఎడబెడతావు నువ్వు? అక్కడ అయిపోయినాయి, సరిపోయినాయి. ఆడేవో నాన్న పెట్టేసిండు. అగ్గ నాన్న పెట్టేసిండ్రా డోర్కి మామిడాకులు. అయిపోయింది. అయితే ఆ బొమ్మ ఫేవరెట్ క్రీమ్ కలర్ డాల్. ఇప్పుడు ఆ బొమ్మ కనిపించేసరికి నాన్న చిన్నగాడు ఏడి అని అడుగుతుందా. ఇప్పుడంట మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయి తీసుకొని రావాలంట చిన్నగాడు బొమ్మని. ఏమైంది? నీ అలకకు కారణము నో యూస్. వాడు విండండి. కట్ చేసా, ముక్కు కట్ చేసా. కట్ అనదు అన్న కట్టేస్తుందా నీ ముక్కు? నీ ముక్కు కట్టేస్తుంది కదా. శాస్త్రం అంటున్నా. శాస్త్రం వస్తుంది. చైత్ర ఇక్కడ పెడదాము మనము. ఇప్పుడు ఆ డోర్ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ ఇంకో ఈ డోర్ ఇక్కడ పెడదామా? ఎవరు పెడతారు? ఈడ 2 ఉంటాయి డోర్స్. సైడ్ కి బాల్కనీలో ఒకటి ఉంటుంది. ఆ బాల్కనీలో కూడా పెడుతుంటే ఆమె చైర్ ఎక్కి తనని పట్టుకొని ఆడుతా ఉంది. ఈ దండ చూస్తున్నారా, మొత్తం వాడిపోయింది కదా. సో దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. స్పెషల్ సబ్జెక్ట్ ఉంది దీని మీద, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇదొకటి, ఇంకో ఇక్కడ కూడా ఒకటి పెట్టిన దండ. ఈ 2 కలిపి, ఇది 2 కలిపి తర్వాత టాపిక్. ఈ మామిడాకులు పెడుతుంటే ఈమె చూడు ఎక్కింది. ఇంకా ఎక్కి పిల్లక పిల్ల కూర్చుంది. ఇక్కడ కింద పడతావు, మంచి గడప మీద పడితే మూతి పగులుతుంది. అవి వచ్చిన 16 పనులు, ఎన్ని పనులు వచ్చినా ఆ పనులన్నీ ఊసిపోతాయి. అది ముందర పనులు మొత్తం వచ్చిన, దవడ పనులు ఒక్కటే రాలేదు ఈమెకు. అవన్నీ ఊసిపోతాయి. బోర్లు బొక్కలు పడతావు. నువ్వు కూడా పడిపోతావా? నువ్వు ఇప్పుడు స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకుంటుంది మా చైత్ర. అక్కడ ఉంది, స్నానం చేసినాక చూపిద్దాం మనము. అది కాదు, అది పాతది. ఇక్కడ కూడా అయిపోయింది మామిడాకులు పెట్టడం. ఖతం అన్న ఫినిష్ అన్న ఫినిష్. దేవుడిది రూమ్ ఉంటుంది ఇంకోటి మాకు స్పెషల్ గా. ఆ రూమ్ కి కూడా మామిడాకులు పెట్టిండు. పెట్టిన తర్వాత సరే అండి మీరు ఫ్రెష్ అప్ అయిపోండి, మీరు ఫ్రెష్ అప్ అయ్యే లోపు నేను ఇంకేదైనా ఉంటే పనులు చేస్తానంటే రూమ్ కి మామిడాకులు పెడుతుండు. నాన్న నువ్వు రా జర్రసేపు, నాన్న జర్రసేపు రా స్నానం చేపి అని అడుగుతుండాలి నాన్నను. నేను వద్దట అమ్మకు. చైత్ర నేను చేపియద్దా స్నానం నీకు? ఎందుకు?
ఏడుస్తావు? ఏడుస్తే నాన్న చేపిస్తే ఏడవా? మరి ఎవరు చేపించినా ఏడుస్తావు కదా, అందుకే నేను చేపిస్తారా. నాన్న మామిడాకులు పెడుతుంది కదా అంతా కారం కళ్ళల్లో మొత్తం సబ్బు కారం పెడతా పట్ట. నాకు నాన్న కళ్ళల్లో పెడతారంట నీకు సబ్బు. అప్పుడు ఇంటావు నువ్వు. అప్పుడు అమ్మ అమ్మ అనుకుంటారు కాదు. బాగా అవుతుంది అప్పుడే. అప్పుడు మళ్ళీ నాన్న అనవు ఇక. ఇంకా నవ్వుతున్నావు చూడు, ఎట్లా నవ్వుతున్నావు. పూజ రూమ్ దగ్గర కూడా అయిపోయింది. ఫినిష్ ఫినిష్. మాకు 3 డోర్స్ ఉన్నాయన్నమాట. 3 డోర్స్కి మెయిన్ డోర్, వెనకాల బాల్కనీకి ఒక డోరు, ఇదొకటి, ఇది పూజా రూమ్కి. ఈ 3 డోర్స్కి కంపల్సరీగా పెట్టుకుంటాం ప్రతి పండక్కి. అయిపోయింది. ఏంటిది అది? వేపపు. యాపప్పు వేస్తున్నావు? ఇదేమో మ్యాంగో. ఓకే, ఇదేమో మ్యాంగో. ఇది మ్యాంగో. మా చిట్టి మేడం వచ్చేసి లడ్డూలు తింటుంది. ఏం తింటున్నావు బేటా? లడ్డు తింటున్నావు. బాగుందా? చిట్టి తల్లి డ్రెస్ సూపర్ ఉందిరా అమ్మగాంది. ఇది వచ్చేసి బెల్లం, నీళ్ళలో నానబెట్టిన తొందరగా అరిపోతుందని. ఇది వచ్చేసి చింతపండు. ఇది వచ్చేసి చింతపండు, ఇది వచ్చేసి యాపపు, ఇది వచ్చేసి మామిడి తురుము, మామిడికాయ ముక్కలు. మామిడికాయ ముక్కలు. ఇంకేమేస్తారా ఇలా? ఇంకోసారి తిట్టొద్దా? నువ్వు కుంట పనులు చేస్తే తిడతా. కుంట పని చేయొద్దు, ఓకేనా? ఆమె డ్రెస్ చూడండి ఎలా ఉందో. ఆమె అయితే ఫుల్ హ్యాపీగా ఉంది. మా చైత్ర అయితే మీరు కూడా కమెంట్ చేయండి మా చైత్ర డ్రెస్ ఎలా ఉందో. నేనైతే ఉగాదికే స్టిచ్ చేయించాను మా మమ్మీతోని. మా మమ్మీ స్టిచ్ చేస్తుంది తనకు ఫ్రాక్స్. అన్ని కాదు, ఏవైనా కొన్ని అట్లా నాకు కుట్టిస్తా ఉంటా మా మమ్మీతోని చైత్రకి. స్వీట్ చేస్తావా? స్వీట్ చేస్తావు? నీకు లేదు, నీకుంది. నాకుంది, అమ్మకు కూడా ఉంది, అందరికి ఉంది, లతక్క కూడా ఉంది. చిన్నికి ఉంది, వానాంటికి ఉంది, విన్నక్కకు ఉంది, మైతికి ఉంది, అమ్మమ్మకు ఉంది, నాన్నమ్మకు ఉంది, పెద్దమ్మమ్మకు ఉంది, అందరికి ఉన్నాయి. ఓకే, ఆ తాతకు ఉంది, ఈ తాతకు ఉంది, అందరికి ఉన్నాయి. అందరికి అని చెప్పినాగా, అందరికంటే అందరు వస్తారు. పూజ స్టార్ట్ అయితే చేసిండు. పూజ స్టార్ట్ చేసాక సరే నువ్వు పూజ స్టార్ట్ చేస్తావు, నేను ఇంకా కుకింగ్ అదంతా చేయాలి కదా, నేను కుక్ చేస్తా, నేను వంట చేస్తా ఉంటా, నువ్వు చేసే అన్న. తను చేస్తా అంటే నేను ఇంకా వంట స్టార్ట్ చేస్తాను అనమాట. పూజ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మేము కంకణాలు కూడా కట్టుకుంటాం అన్నమాట చేతికి. చేతి కంకణాలు కట్టుకునేటప్పుడు మేము ఏం చేస్తామంటే బొట్టు పెట్టిన తర్వాత ఈ 3 ఫింగర్స్ తోని ఇట్లా కొన్ని ఎన్ని వస్తాయి అన్ని ఇట్లా బియ్యం తీసుకొని, యాక్చువల్గా బియ్యం కాదు ఏమో గోధుమలు తీసుకుంటారు, ఇంకా అవి లేవు కాబట్టి బియ్యము ఇట్లా తీసుకొని అవి ఇట్లనే చేతిలో పట్టుకొని కంకణం కట్టుకుంటాం. అది కంకణం కట్టుకున్న తర్వాత అవి ఎన్ని వచ్చాయి అవి కౌంట్ చేసి సరియా బేసియా అని అవి కౌంట్ చేసిన తర్వాత ఆ సరియా బేసియా అని కొన్ని ఉంటాయి నెంబర్స్, దాన్ని బట్టి మనది ఎట్లుంటుంది అనేసి అంటారు అనమాట. మా మమ్మీ వాళ్ళు అయితే అట్లా అంటారు. ఇంకా నాకైతే తెలియదు అట్లా నిజమేనా కాదా అనేది, నేను ఎప్పుడు అంత అబ్జర్వ్ చెయ్యను. ఇంకా అవి మనం కౌంట్ చేసిన తర్వాత మొక్కుకొని అవి దేవుడి దగ్గర అక్షంతలు ఇట్లా దేవుడికి పాదాల దగ్గర వేసి మొక్కుకుంటాం అనమాట.
తల్లిగాడ్రా బిడ్డ. మంచి చదువుకోవాలమ్మా. ఈ సంవత్సరం నుంచి చదువుకోవాలి, స్కూల్ పోవాలి, సతాయించొద్దు అమ్మును, అమ్మ నాన్నని సతాయించొద్దు, సరేనా? సతాయించొద్దురా, సతాయించొద్దు. సతాయిస్తే ఇప్పుడు అమ్మ ఎట్ట కొట్టింది? పల్ల పల్ల కొట్టిందా? అట్ట కొడుతుంది. ఓకే, హ్యాపీ ఉగాది. పచ్చడి, చైత్ర పచ్చడి. ఎట్లుందిరా? ఎట్లుందిరా? బాగుందా? ఎట్లుంది? పూలు పడ్డాయి. పూలు వేసినారు. ఏం కాదు, తినాలి. పూనుతో కూడా తినాలి, మంచిది. ఇలా పండగ కదా, 6 రుచులు కలుస్తాయి అలా. తినాలి బేట. తీసేస్తుందా? నేను ఎట్లనే తింటా, నేను ఇట్లనే తాగేస్తా. తా నువ్వు తాగరా, ఫస్ట్ వీడియో తీస్తా నేను. ఇందా అయ్యో నువ్వు ఇందా. సెట్ అయిందారా? మంచిగా ఉందా? ఏమైనా మిస్ అయిందా? ఇందులో ఏమేమి ఇష్టం అంటే గైస్, చింతపండు రసము, తర్వాత బెల్లము, తర్వాత వేప పువ్వు, తర్వాత ఉప్పు, తర్వాత మిరియాలు, తర్వాత ఇంకేమి ఇచ్చినావురా? ఇంకేదో మిస్ అయింది. బెల్లము, చింతపండు, ఉప్పు, మిరియాలు, మ్యాంగో, వేపపు, మొత్తం 6 వచ్చేసినాయి. 6 రుచులు కాసి ఇవన్నీ కలిపి ఉగాది. నో నానా, బాగుందా? క్లాక్ అట్లా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం. టెంపుల్కి వెళ్ళాం. ఇక్కడ అంటే వనస్థలిపురంలో గణేష్ టెంపుల్ అని ఉంది, అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్ళంగానే ఫుల్ జనాలు, పబ్లిక్ అయితే ఫుల్ ఉంది. మా చైత్రనేమో పట్టుకుంటే ఇట్లా పట్టుకోనియట్లేదు, పరిగెత్తా ఉంది. నేను ఎత్తుకున్నా, నేను దిగుతా, ఈయన ఎత్తుకున్నా దిగుతా అని ఉండట్లేదు మా దగ్గర. మేము ఎత్తుకుంటే కూడా ఉండట్లేదు. కానీ ఈరోజు అయితే దర్శనం మంచిగా అయ్యింది. కొంతసేపు ఆలయంలో కూర్చొని తిరిగి వచ్చేసామండి. మంచిగా దర్శనం అయితే మంచిగా అయింది. ఇదే మా ఉగాది బ్లాగ్ అండి. మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.